నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వైఎస్ జగన్ సోమవారం సాయంత్రమే తాడపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఇక ఉదయం వైఎస్ఆర్ ఘాటు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. వైఎస్ విజయమ్మ భారతితో కలిసి నివాళులర్పించారు. సమాధిపై పూలమాలను ఉంచి మౌనం పాటించారు. ఆ సమయంలో జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ నివాళులు అర్పించి వెళ్లిన వెంటనే ఆయన చెల్లెలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు వద్దకు చేరుకున్నారు. తండ్రికి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తన జీవితాన్ని అంకితం చేశారని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దర్శకుడిని స్మరించుకున్నారు. ఇక అంచెలంచెల నిబద్ధత, నిస్వార్థ సేవకు వైఎస్ఆర్ చిరకాలం గుర్తుంటారని తెలిపారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నారని తెలియజేశారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఏపీలో పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని వైఎస్ఆర్ అందించారని తెలిపారు. తన హయాంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు సరికొత్త ఆశలను కల్పించారని సాయిరెడ్డి అన్నారు. పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్య సదుపాయాన్ని కల్పించిన మహానీయుడని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను అందించిన అసాధారణ నాయకుడని చెప్పారు. ఆయన దార్శనిక నాయకత్వం మనల్ని ప్రజాసేవ చేయడానికి ప్రేరేపిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా 2 సార్లు పనిచేసిన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, పాలనను గుర్తు చేసుకుంటూ అభిమానులు నివాళులర్పించారు. ఇదే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్, కుమార్తె పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పులివెందులలోని ఇడుపులపాయకు చేరుకున్నారు. ఉదయం తల్లితో కలిసి వైఎస్ షర్మిల ఎప్పటిలాగే తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో పలువురు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ఆర్ 2 సార్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాన్ని షర్మిల గుర్తు చేసుకున్నారు. అనంతరం షర్మిల, విజయమ్మ కలిసి ప్రత్యేకంగా జయంతి సందర్భంగా కేక్ కూడా కట్ చేశారు. వైఎస్ జగన్ కూడా తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయ వద్దకు వెళ్లి బంధువులతో కలిసి నివాళులర్పించారు. తర్వాత నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జనతను చూసేందుకు, కరచాలం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు భారీగా అభిమానులు వైఎస్ఆర్ ఘాటు వద్దకు వెళ్లారు. దీంతో జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు.